ఈ రోజే మా చర్చి యానివర్సరీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీలాకాశ వరల్డ్. ఈరోజు సండే, మా చర్చి యానివర్సరీ కూడా లక్కీలీ సండే అయితే వచ్చేసింది. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి 7:30కి అయితే చర్చ్కి అయితే వచ్చేసాను. నిన్న మేము విజయవాడలో కొనుక్కొచ్చిన పామ్ ట్రీస్ అయితే ఇవి చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయో. సో అలా చర్చ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టిఫిన్ చేద్దామని చెప్పేసి హోటల్ దగ్గరికి అయితే వచ్చి టిఫిన్ అయితే తీసేసుకున్నాం. ఈరోజు టిఫిన్ కొంచెం గట్టిగానే ప్లాన్ చేసాం. టోటల్ బిల్ వచ్చేసరికి 200 అయితే అయింది. మేము 3 మెంబర్స్ అయితే వెళ్ళాం. సో ఇక అలా టిఫిన్ చేసేసి మళ్ళీ చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక చర్చ్ దగ్గరికి వస్తే ఆంటీ వాళ్ళు అయితే అన్ని కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నారు. వంట మాస్టర్ వచ్చేసరికి అతనికి కావాల్సిన సరుకులు అవన్నీ అందించాలి కదా. సో వాళ్ళ ప్రిపరేషన్లు అయితే వాళ్ళు ఉన్నారు. సో ఇక మేమైతే కేక్ తీసుకుందామని గుంటూరు అయితే వచ్చేసాం. ఇక్కడ 4 kg కూల్ కేక్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకనే దాదాపు 1 అవర్ అయితే జర్నీ చేసి గుంటూరు వరకు అయితే వచ్చేసాం. ఇక ఇంటికైతే వచ్చేసి ఆ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక ఎవరి వర్క్లో అయితే వాళ్ళు ఉన్నారు. లోపల బెలూన్స్ కట్టడానికి బ్రదర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు మిషన్ తీసుకొచ్చి బెలూన్స్ అయితే ఊత్తూ కడుతూ అయితే ఉన్నారు. ఇక మా యూత్ అందరం కలిసి బయట స్టేజ్ అయితే వేయడం మొదలుపెట్టేశారు. చూడండి ఎంత పెద్దగా అయితే ఈ బెలూన్స్ని వీళ్ళు కట్టేశారో. నార్మల్ వాళ్ళు అయితే కట్టడం చాలా కష్టం, బట్ వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి సో ఈజీగా అయితే ఆ బెలూన్స్ని అలా కట్టేశారు. ఆ మిషన్ చూడండి బెలూన్ పెట్టిన వెంటనే ఏ విధంగా ఎయిర్ని బెలూన్లోకి తీసేసుకుంటుందో. ఇక స్టేజ్ అయితే వేసేస్తున్నారు. ఒక పక్కన సౌండ్ సిస్టమ్ వారైతే సౌండ్ సిస్టాన్ని త్వరగా రెడీ చేస్తున్నారు. ఇక ఫ్లెక్స్ కట్టేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. ఇక ఫ్లెక్స్ పైన బెలూన్స్ కూడా కడదామని చెప్పేసి బ్రదర్ వాళ్ళైతే బెలూన్స్ని కట్టేస్తున్నారు. బెలూన్స్ కట్టేశాక ఈ విధంగా అయితే స్టేజ్ లుక్ అయితే తయారైపోయింది. చాలా బాగుంది కదా. ఇంకొన్ని బెలూన్స్ అయితే మిగిలిపోయాయి. సో వాటిని చర్చ్లో అయితే అరేంజ్ చేసేసారు. ఇక ప్రేయర్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఏర్పాట్లు అయితే ఈ విధంగా చేశాం. ఇక ఆర్కెస్ట్రా వారు కూడా వచ్చేసి సౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ఇక విజయవాడ నుంచి లైవ్ ఇవ్వడానికి బ్రదర్స్ని అయితే పాష గారు పిలిపించారు. సో వారు యూట్యూబ్ ఛానల్లో లైవ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సండే స్కూల్ చిల్డ్రన్స్ అందరూ కలిసి కేక్ అయితే తీసుకొచ్చేసారు. ఆ కేక్ అయితే కట్ చేసేసారు. ఇక ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ అయితే మంచిగా భోజనాలు చేసేసారు. ప్రతి ఒక్కరు టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పేశారు. ఈ యానివర్సరీ వ్లాగ్స్ అయితే ఏ విధంగా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.